సహాయము చేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము అపోస్తుల కార్యములు 16:9. అప్పుడు మాసిదోనియా దేశస్థుడైన ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని అతనిని వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలుకు దర్శనము కలిగెను. ఈ పిలుపు దైవజనుడును సువార్త భార దురంధరుడనైన పౌలు గారికి వస్తూ ఉంది. దేవుని యొక్క ఉత్కృష్టమైనటువంటి పిలుపు లోకమంతటా కూడా సంచారము చేస్తూ ఉంది. ఏ నరుని హృదయము పరిశుద్ధాత్మునికి లోనై సిద్ధపరచబడినో ఆ నరుడు దేవుని పిలుపును వింటూ ఉన్నాడు. సమూయేలు గారు బాల్య దినమునందే దేవుని యొక్క పిలుపును విన్నారు కదా. మోషే గారు 80 ఏండ్లకు ఆ పిలుపును విన్నారు. అబ్రహాము గారు 75 ఏండ్లకు దేవుని పరిశుద్ధ స్వరాన్ని విన్నారు. యెషయా గారు దర్శన కాలంలో తన పెదవులు పరిశుద్ధపరచబడిన పిదప దేవుని పవిత్ర వాక్యాన్ని ఉచ్చరింప యోగ్యునిగా చేయబడిన తరువాత ఆయన స్వరాన్ని విన్నారు. దేవుని స్వరము మన చుట్టూ మ్రోగుతూ ఉంది. వినలేనటువంటి చెవులు, చూడలేనటువంటి కన్నులు, గ్రహించలేనటువంటి హృదయాలు కలిగిన మనము ఆయన పిలుపును వినలేకపోతూ ఉన్నాము. దేవుని పిలుపు 2 రకాలు. ఒకటి రక్షణార్థమైనటువంటి పిలుపు, రెండవది సువార్త వ్యాపక నిమిత్తమైనటువంటి పిలుపు. ఇప్పుడు పౌలు గారికి వచ్చింది ఇదే. 2వ తరగతి పిలుపు నశించుచున్నటువంటి లోకం యొక్క అంగలార్పును దేవుని హృదయాంతరంగములో నుండి వచ్చి ఆయనలో నుండి ఈ పిలుపు నలుదిశలా కూడా వ్యాపిస్తూ ఉంది. ఉన్నత సత్యమేదో, కార్య సాధకమగు భక్తి ఏదో అది చివరి వరకు నిలుస్తుంది కదా. పౌలు గారిని దేవుడు పిలిచినప్పుడు లోకమంతటి కొరకు పిలిచారు. ఎంత ఉన్నత ఉద్దేశ్యము తండ్రికుంది. పరిసయ్యుల క్రమశిక్షణ కలిగి విద్వాంసుడైనటువంటి గమలియేలు జ్ఞానాన్ని నేర్చుకొని సాటిలేని మతాభిమాని అయి ఉన్నటువంటి పౌలు గారిని ఆయన పిలిచారు. ఎంత గొప్ప పిలుపు, ఎంత ధన్యకరమైనటువంటి పిలుపు, ఎంత ఉత్కృష్టమైనటువంటి పిలుపు. నీ రక్షణకు కారణమైనటువంటి దేవుని ప్రేమ లోకాన్ని రక్షింపబడడానికి, నిన్ను వాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పిలుపు ఎప్పుడైనా నీవు విన్నావా? మాసిదోనియా వారు పౌలు గారిని పిలుస్తూ ఉన్నారు. దేవుని ప్రేమతో నిండినటువంటి హృదయము ఈ పిలుపును వింటూ ఉంది. దేవుని ప్రేమతో నీ హృదయము కూడా నిండి ఉన్నప్పుడు ఆ పిలుపును నీవు వినగలుగుతావు. శుద్ధ హృదయము కలిగిన వారు దేవుణ్ణి తప్పకుండా చూస్తారు. ప్రేమ హృదయము కలిగిన వారు దేవుని సువార్త కొరకైన పిలుపును వినగలుగుతారు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.